నమస్తే అండి, నేను మీ స్వప్న. ఇవాళ రెసిపీ వచ్చేసేసి పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్. అది కూడా బటర్ నాన్ అనేది చాలా హెల్దీయర్ వెర్షన్లో చేసుకుంటున్నామండి. జనరల్గా బయట తినే మనకు నాన్స్లలో ఈస్ట్ అనేది ఎక్కువగా వాడతారు. మనం ఇంట్లో ఈస్ట్ వాడుకోకుండానే చేసి చూపెడుతున్నానండి. అలాగే మనకు నాన్ చేసుకునేటప్పుడు మనకు ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువగా ఇందులో మైదా అనేది వాడుకోకుండా చాలా తక్కువ శాతంలో వాడుకొని మీకు ఎలా చేసుకోవాలో బటర్ నాన్ అనేది చూపిస్తున్నానండి. పన్నీర్ బటర్ మసాలా కూడా జనరల్గా మనం బయట తిన్నప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుందో అలాగే ఎగ్జాక్ట్లీ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి. సో వీడియోని కంప్లీట్గా చూసి కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసేసి దాంట్లో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి. సో ఈ వీడియో ఎలా చేయాలో చూసేద్దామా అండి. బటర్ నాన్ చేసుకోవడానికి ఇవాళ నేను మీకు గోధుమ పిండితోటి చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను గోధుమ పిండి 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. అయితే మనకు బయట తిన్నట్టు టేస్ట్ రావాలి కదా, హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకుంటూ అలాగే మనకు ఒక 1/2 కప్పు వరకు మైదా కూడా యాడ్ చేసేసుకోండి. దీంట్లో ఈస్ట్ కానీ ఏది కలపట్లేదండి, లేకుండానే ఇవాళ నేను మీకు ఇంట్లోనే నాన్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. 1/2 కప్పు. ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసేసుకోండి. ఒక పించ్ బేకింగ్ సోడా వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు, వేసుకొని అన్నీ ఒకసారి కలిపేసేసుకోండి. అలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రెష్ది 6 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసేసుకోండి. పెరుగును కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తంగా పిండి కలిపేసుకోండి మెత్తగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎంత మెత్తగా పాసిబుల్ అయితే అంత మెత్తగా ఉంది. దీంట్లో మనం మైదా గోధుమ పిండి వేసాం కదా, మైదా వల్ల మనకు నాన్కి మంచి రుచి వస్తుంది. అలాగే గోధుమ పిండి హెల్దీ కదండి, చాలా బాగా ఎంత పాసిబుల్ అయితే అంత బాగా మెత్తగా కలిపేసేసుకోండి. ఇలా మనకు మెత్తగా పిండి కలుపుకొని ఇది పక్కన పెట్టేసేసుకుందాం. దీనికి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు రెస్ట్ అవసరం అండి. అప్పుడు మనకు పిండి బాగా అవుతుంది. తర్వాత మనం నాన్ అనేది చేసుకోవచ్చు. ఈలోపు మీకు నేను పన్నీర్ కర్రీ ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఒక ఉల్లిపాయని తీసుకొని ముందుగా గ్రేవీకి మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఉల్లిపాయని నార్మల్గానే కట్ చేసేసుకోండి, సన్నగా ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం వీటిని గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చీలు వేసుకుందామండి. ఎండుమిర్చీలు ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ కానీ లేకపోతే గుంటూరు మిర్చీలు కానీ ఏవైనా సరే వాడుకోండి. మంచి కలర్ వస్తుంది మనకు గ్రేవీ అనేది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కాజు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని వీటిని మరిగించేసేసుకోండి ఒక బాయిల్ వచ్చేంత మటుకు. చూడండి ఉడికిపోయిందండి, ఇలా సిల్కీగా వచ్చింది చూడండి ఆనియన్ అంతా కూడా మీకు.
మనకు గ్రేవీ కూడా చాలా సిల్కీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీ. ఇదంతా కూడా ఫిల్టర్ చేసేసేయండి. ఇది కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు కూడా ఏం వేస్ట్ చేయకోకుండా పెట్టుకోండి. ఇవి మనం గ్రేవీలో వాడుకుందాం. అలాగే టమాటోలను కూడా ఎంత పాసిబుల్ అయితే అంత చిన్న చిన్న ముక్కల్ని చేసేసుకుందామండి. అలా అని మిక్సీ పట్టేస్తే టేస్టీగా ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్నగా ఒకసారి క్రష్ చేసేసుకోండి. తర్వాత దీన్ని కూడా గ్రేవీ చేసేసి పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏదైనా వెడల్పాటి కడాయి పెట్టుకొని పన్నీర్ కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. నూనె కాగిపోయిందండి. దీంట్లోకి 2 యాలక్కాయలు ఇలా ఓపెన్ చేసి వేసుకోండి. దీంట్లోకి యాలక్కాయ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే లవంగమును స్టార్ అనేసి ఇది 2 వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలి అంటే కొంచెం కాస్త ఉప్పు వేసేసి మగ్గించేయండి, చాలా త్వరగా వేగిపోతాయి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసేయండి. రెండు 3 నిమిషాల పాటు వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టకండి, ఉల్లిపాయలు మాడిపోతాయి. చూసారా, ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయండి. ఇలా వేగిన తర్వాత మనం ఇందాక టమాటా ముక్కల్ని సన్నగా చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను 3 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. ఈ కర్రీలో, ఈ పన్నీర్ కర్రీలో అల్లం వెల్లుల్లి ముద్ద అనేది వాడట్లేదండి, ఏమీ లేకోకుండానే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. జనరల్గా పన్నీర్ కర్రీలో అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తే డామినేట్ చేస్తుంది మనకు అదే ఫ్లేవర్, కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా మెత్తగా ఉడికించుకోండి. మూత పెట్టేసుకొని మగ్గించేసేసుకోండి. మెత్తబడిపోయాయండి టమాటా ముక్కలన్నీ కూడా. ఇది ఉడుకుతున్నప్పుడు మంట మొత్తం తగ్గించేసేసి ఇందాక మనం గ్రేవీ చేసుకున్నాం కదండి, ఆ గ్రేవీని కూడా యాడ్ చేసేసేయండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిపెట్టేసేయండి. ఆల్రెడీ మనం గ్రేవీలో కూడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, కారం వేసామండి. కారం అనేది చూసుకొని వేసుకోండి. పన్నీర్ బటర్ మసాలా అనేది జనరల్గా మనకు చాలా కారం అనేది మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ కారం అనేది ఉండదు. కాబట్టి కారం అనేది మన స్పైస్ లెవెల్స్ అనేది మన ఇష్టం బట్టి చూసుకోండి. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఉప్పు అప్పుడు కొంచెమే వేసాం కదండి, ఇప్పుడు గ్రేవీకి సరిపడా వేసేసేయండి ఉప్పు అంతా కూడా. వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తంగా కూడా కలిపెట్టేసేయండి. ఇదంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఉడికిపోయిందండి. ఆయిల్ అనేది మనకు సైడ్స్ నుంచి వచ్చేస్తుంది అంటే గ్రేవీ అనేది బాగా ఉడికింది అని అర్థం. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు పన్నీర్ అనేది యాడ్ చేశాను ఈ గ్రేవీకి.
పన్నీర్ ముక్కలు వేసి ఇందాక మనం ఆనియన్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా ఇప్పుడు వేసేసుకోండి. మనకు గ్రేవీ అనేది ఎంత లిక్విడ్గా కావాలో చూసి నీళ్ళు అనేది పోసుకోండి. ఇప్పుడు మీకు నేను ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి. దీనివల్ల మనకు రుచి అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. మీకు మూత పెట్టుకొని ఇది వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవనివ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇది చేయడం వల్ల ఏంటి అంటే మనకు కర్రీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇది వేడైపోయింది కదా, ఈలోపు కసూరి మేతిని ఒకసారి ఇలా మనం వేడి ప్యాన్లో వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత పొడి చేసుకొని వేసుకుంటే కనుక ఆ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. పక్కా ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఎవరైనా కానీ కర్రీ తింటే చాలా బాగా వచ్చింది, చాలా బాగుందని అంటారు, మీ ఫ్యాన్స్ అయిపోతారండి. జస్ట్ ఇలా ఒక 2 నిమిషాల పాటు, ఎక్కువ వేయించదండి, మాడిపోతుంది, చేదొచ్చేస్తుంది. ఆపేద్దాం స్టవ్. ఈ వేడికే మనకు ఇది అయిపోతుంది. మనకి ఇది మెత్తగా అనేది కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందా లేదా చూసుకోండి. కలుపుతూనే ఉండండి. ఏమాత్రం ఆపినా మాడిపోతుంది, మీరు కర్రీలో వేసినప్పుడు చేదైపోతుంది. చాలా జాగ్రత్తగా చేయండి. టిప్ అయిపోయింది కదండి. ఇప్పుడు దాంట్లో కర్రీలో వేసేసుకుందాం. మూత తీసేసుకొని ఇందాక వేయించుకున్నాం కదండి, ఇలా వేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం వేసేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంత బటర్ని యాడ్ చేసేసేయండి. బటర్తో పాటు అలా గ్రేవీ అనేది ఒక 5 నిమిషాల పాటు ఉడికితే కనుక మనకు పన్నీర్ బటర్ మసాలా అనుకున్నాం కదా, స్టార్టింగ్లో వేయకోకుండా లాస్ట్లో వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించండి. ఆ రుచియే వేరొస్తుందండి. ఇందులోకి లాస్ట్లోకి ఈ పొడి అయితే మర్చిపోద్దండి, జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోండి. మనం బటర్ కూడా వేసాం కదా, ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. మూత పెట్టేయండి. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. మనం బటర్ వేసుకున్నాం కదా, 5 నిమిషాల పాటు ఉడకనిస్తున్నాం కదా, ఎంత బాగా వచ్చేసింది. గ్రేవీ అనేది చాలా సిల్కీగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇలా బటర్ అంతా కూడా మనకు పైకి వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా మనకు గ్రేవీ అనేది ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనకు స్టవ్ కట్టేసేసుకొని ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి. బయట కూడా దొరుకుతుంది, నేను ఇక్కడ ఇంట్లోనే పాల మీద నుంచి తీసింది. ఇది క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, కానీ స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి. క్రీమీగా ఉంటుంది కాబట్టి పన్నీర్ బటర్ మసాలా కాస్త ఎక్కువనే వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర చాలు వేసేసుకోండి. సో కర్రీ అయిపోయింది కదండి. నేను ఇప్పుడు మీకు నాన్ చేసి చూపిస్తాను. పిండి చూసారా ఎంత బాగా నానిపోయిందో. ఇంకేం లేదండి, ఒకసారి మనం ఇలా కలిపేసేసుకుందాం. చూస్తున్నారా ఎంత మెత్తగా వచ్చిందో పిండి. మైదా వేయడం వల్ల మనకి కొంచెం ఎలాస్టిక్ అనేది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే మనకు నాన్ రుచి అనేది తగులుతుంది. అలా అని అన్హెల్దీగా కాకుండా హెల్దీ వర్షన్లో ఇవాళ మనం నాన్ చేసుకుంటున్నామండి. ఒకసారి ఇలా మొత్తంగా కలిపేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా తీసుకోండి. పిండి వేసేసుకొని చిన్నగా ఇలా రోల్ చేసుకోండి. బాగా పెద్దగా చేసేద్దండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి రాసేసుకోండి. బాగా ఎడ్జెస్కి కూడా నెయ్యి అనేది రాసేసుకోండి. రాసుకొని ఇలా చేతిలోకి తీసుకొని మనం పూర్ణం ఎలా స్టఫ్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేసుకుంటామో
అలాగే నెయ్యిని ఫోల్డ్ చేసేయండి ఇంట్లో. ఇలా చూస్తున్నారా? ఇలా చేసుకొని ఇప్పుడు నేను పెద్దగా చేయట్లేదండి, చిన్న చిన్నగానే నాన్స్ చేస్తున్నాను ఇవాళ. ఇప్పుడు నీళ్ళ తడి తీసుకొని ఈ కలోంజి గింజలు ఉంటాయి కదండి, కొంచెం కొత్తిమీర, ఈ కలోంజి గింజలు కూడా వేసేసుకోండి. కలోంజి గింజలు వేయడం వల్ల ఏంటంటే నాన్ అనేది చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేతితోటి ఒకసారి ప్రెస్ చేసేసేయండి. ఇలా ఇప్పుడు నాన్ని కాల్ చేసుకోవడం. నాన్ చేసేటప్పుడు ఏదైనా ఫుడ్ ర్యాప్ తీసుకొని ఫుడ్ ర్యాప్లో నాన్స్ అనేవి వేసేసుకోవాలండి, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతాయి. పెనం కాగిపోయింది కదండి, వేడైపోయింది. ఇది వేసేసుకోండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంత గింజలన్నిటిని కూడా ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇలా మనకు లైట్గా వస్తుంది కదండి, అలా కంప్లీట్గా వస్తున్నప్పుడు మనకు టర్న్ చేసుకోండి. ఇక్కడ బటర్ నాన్ కదండి, మనం బటర్ రాసేసుకుందాం. నాన్ అనేది అయిపోయింది మనకి.